హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మనం ఇంట్లోనే మనం చిన్నపిల్లలకి తినిపించే ఉగ్గు కానీ సెర్లాక్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే సెర్లాక్, అలాగే పిల్లలకి బలాన్ని ఇచ్చే ఈ హెల్దీ సెర్లాక్ కానీ ఉగ్గు కానీ చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ చూపెడుతున్న గ్లాస్కి నేను ఎలా తీసుకున్నానంటే, నేను 2 గ్లాసెస్ బియ్యం అయితే మనం అందులో 1 గ్లాస్ ఇలా మనం పప్పులను తీసుకోవాలన్నమాట. సో అంటే మనకి ఇందులో రైస్ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. మిగతావన్నీ కూడా 1 గ్లాసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఆరబెట్టాను అంటే, ఫస్ట్ మనము సెర్లాక్ కానీ ఉగ్గు కానీ చేసేటప్పుడు సో మనం వీటినన్నిటినీ కూడా మెజర్మెంట్స్తో తీసుకొని మంచిగా కడిగి ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరాలన్నమాట, ఎండలో ఆరబెట్టకూడదు. ఇలా మనము కడిగి ఆరబెట్టేసుకుంటే నార్మల్గా డస్ట్ ఉంటుంది కదండి, సో అందుకే కడిగి ఆరబెట్టేసుకోవాలి. అందుకే మనం ముందుగా ఏవైతే తీసుకుంటున్నామో ఉగ్గులోకి అవన్నీ కూడా మెజర్మెంట్స్తో ఇలా ఆరబెట్టేసుకోవాలి. మనము మెజర్మెంట్స్ తీసుకోకపోతే మనకి సెర్లాక్ కానీ ఉగ్గు కానీ టేస్ట్ రాదండి. అందుకే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అలా తీసుకోకుండా ఇలా మెజర్మెంట్స్తో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ పల్లీలు అనేవి మీకు నేను నెక్స్ట్ ముందు చెప్తాను ఎన్ని తీసుకోవాలో. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఆరాలన్నమాట. ఆరిన తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా ప్యాన్ పెట్టేసి ఇలా వేయించుకోవాలి. మనకి ఏదైనా మనం తీసుకునే పదార్థము మంచి స్మెల్ వస్తుంది వేగగానే. సో అప్పుడు మనం తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఇది వచ్చేసి మనకి మైసూర్ పప్పు అండి. సో మైసూర్ పప్పుని బాగా వేయించుతున్నాను. వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, స్మెల్ కూడా వస్తుంది, వేగిన స్మెల్. సో స్మెల్ రాగానే పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్కటి సపరేట్గా వేయించాలండి. ఇప్పుడు నేను ఉల్వలు తీసుకొచ్చాను. సేమ్ ప్రొసెసర్, ఉల్వల్ని బాగా కడిగేసి ఆరబెట్టేసుకొని బాగా మంచిగా పొడి పొడిగా అయ్యాక ఇలా వేయించుకోవాలి. ప్రతిదీ కూడా వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, బాబుకి కానీ పాపకి కానీ. సో వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. సో అందుకే వేయించుకున్న తర్వాత మనం పౌడర్లా చేసేసుకోవాలన్నట్టు. ఇవన్నీ కూడా మనం ఇలా ఒక్కొక్కటిగా వేయించాలి. మీరు ప్రాసెస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, మీకు వీడియో అర్థమవుతుంది. సెర్లాక్ ఇంట్లోనే ఎలా చేయాలో తెలుస్తుందన్నమాట. సో మరి పిల్లలకి అంటే మనం ఇది కంటిన్యూస్గా డే మొత్తం, అంటే మీరు 2 టైమ్స్ తినిపిస్తే 2 టైమ్స్, 3 టైమ్స్ తినిపిస్తే 3 టైమ్స్ పెట్టొచ్చు. కానీ మనం ఎప్పుడైనా వాళ్ళకి బోర్ కొడుతుంది అన్నప్పుడు అందులో బనానా లేదంటే యాపిల్ అలా మనం వేసి పెట్టొచ్చు అన్నట్టు. అప్పుడు వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారన్నమాట. సో ఇలా అన్నీ కూడా వేయించుకోవాలి. చూడండి, మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది.
9 రకాల వెరైటీస్తో సెర్లాక్ అయితే చేసామండి. ఇలా అన్నిటినీ మిక్సీ చేశాను. మిక్సీ చేసి ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఉగ్గు ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ఏంటంటే ఎక్కువగా అంటే పప్పులని ఎక్కువగా తీసుకున్నాను కదా. సో మరీ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి బేబీకి తొందరగా డైజెస్ట్ కావాలంటే ఒక 1 అవర్ ఇలా వాటర్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకొని ఇలా వాటర్లో ఒక 30 మినిట్స్ ఆర్ టైం ఉంటే ఒక 60 మినిట్స్ అలా వాటర్లో నానబెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఇప్పుడు నేను ఉగ్గు చేస్తున్నాను అన్నమాట. సో ఆ నానబెట్టిన వాటర్తో సహా ఇందులో వేసేసుకొని బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మనం గోధుమలు కానీ లేదంటే ఇంకా ఉల్వలు ఇవన్నీ కూడా బేబీకి తొందరగా డైజెస్ట్ కావాలంటే బాగా ఉడకాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటున్నాను అన్నమాట. ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఉగ్గు చేసుకోవడానికి. ఇలా స్లోగా టైం పడుతుందన్నమాట. సో కొంచెం డైజెస్ట్ అవ్వాలంటే కొంచెం బాగా అవుతుంది. సో నేను ఉగ్గు పట్టేటప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసాను. సో ఎందుకంటే డైజెస్ట్ ప్రాబ్లం ఉండకూడదని అవి 2 వేసాను. మీరు కూడా అవి 2 వేయించి పట్టేసుకోండి. సో ఇలా బాగా వాటర్ మరిగిన తర్వాత మనకు ఉగ్గు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. సో మనకి ఉగ్గు అనేది తయారవుతుంది అన్నమాట. బేబీ ఇష్టంగా కూడా తింటారు. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు మనం ఇందులో బనానా కానీ యాపిల్ కానీ వేసుకోవచ్చు. అంటే ఉగ్గు అంతా అయిపోయాక బనానా మొత్తం స్మాష్ చేసి వేయడం, లేదంటే యాపిల్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత మిక్సీ చేసి ఇందులో కలపడం అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే కొంచెం వాళ్ళకి టేస్ట్ మారి ఇష్టంగా తింటారు. సో నేను అందుకే అలా చేసుకోవచ్చని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే సెర్లాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బేబీకి సంబంధించిన ఫుడ్ అనేది మీకు కొత్త కొత్త వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఉగ్గు అనేది రెడీ అయింది. సో మీకు ఈ వీడియో అంటే నేను చేసిన ఇంట్లో సెర్లాక్ అనేది నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.